హెల్త్ న్యూస్ మీకోసం. దీర్ఘకాలం పాటు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో గడిపిన వ్యక్తి మెదడు తన శరీర ధర్మాన్ని, పరిసరాలను అర్థం చేసుకునే గ్రహణ శక్తిని కోల్పోతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పరిశోధనా కేంద్రంలో ఏడాది పాటు పనిచేసి వచ్చిన సిబ్బంది మెదడు స్కాన్లను అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలను ఎన్పీజే మైక్రోగ్రావిటీ జర్నల్ ఇటీవల ప్రచురించింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఏడాది గడిపిన వ్యక్తుల మెదడులో జ్ఞాపక శక్తిని, భాషను, పరిసరాలపై అవగాహన నియంత్రించే భాగాలు క్షీణించినట్లు అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది. అయితే ఇంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చాలినంత నిద్రించి, వ్యాయామం తగినంతగా చేసిన వారి మెదడు సామర్థ్యంలో తరుగుదల ఎక్కువగా లేనట్లు పరిశోధకులు గమనించారు. క్రియాశీలమైన మేలు జీవన శైలి మనిషి మెదడును పరిరక్షిస్తుందని ఈ అధ్యయనం తెలియజేస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా మిషన్కు ముందు, ఆ తరువాత 25 మంది సిబ్బంది మెదళ్లకు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఈ స్కాన్లను పోల్చి చూడగా మెదడులోని పైరేటల్ లోబ్, హిప్పో క్యాంపస్, థాలమస్ ప్రాంతాల్లోని బూడిద రంగు పదార్థం గ్రే మ్యాటర్లో తరుగుదల గమనించారు. మొత్తం మీద మెదడులోని శ్వేత కణజాలంతో కూడిన పదార్థంలో కూడా క్షీణత సంభవించినట్లు పరిశోధకులు గుర్తించారు.